ఈరోజు టాపిక్ వచ్చేసి డిస్కౌంట్. నేను ఒకటే క్వశ్చన్‌కి డిస్కౌంట్ పర్సెంటేజ్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ ఆర్ లాస్, ప్రాఫిట్ పర్సెంట్, లాస్ పర్సెంటేజ్ ఇవనేవి అన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. ఒక్కొక్క క్వశ్చన్‌కి ఒక్కొక్కటి కాకుండా ఒకటే క్వశ్చన్‌కి 5 చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్ ఆర్టికల్ ఈజ్ మార్కెడ్ at rupees 800 at a discount of 15% is given if cost price is ₹600. ఓకేనా. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి మనకు మార్కెట్ ప్రైస్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చింది ఏంటిది? మార్కెట్ ప్రైస్ ఎంపీ. ఇది డిస్కౌంట్ ఆఫ్ 15%. కాస్ట్ ప్రైస్ అనేది సిపి ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఫైండ్ డిస్కౌంట్. నేను ఫస్ట్ డిస్కౌంట్ని ఫైండ్ చేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పటికైనా డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఎంపీతోని క్యాలిక్యులేట్ చేస్తారు. సో మనకి ఎంపీ ఎంత ఇచ్చింది? 800. ఈ 15 ఉంది కదా, 15% ఆఫ్ 800. ఓకేనా. ఇది ఎలా వస్తుంది? 15/100 ఇంటూ 800. 0.15 ఇంటూ 800 మీరు చేస్తే మీకు 120 వస్తుంది. డిస్కౌంట్ ఇంతే. డిస్కౌంట్ అనేది మనకు 120. ఫస్ట్ది ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు సెకండ్ది ఫైండ్ అవుట్ చేయాలి. డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే దీనికి ఫార్ములా వచ్చేసి సింపుల్, D/MP ఇంటూ 100. డి ఎంత? ఇది 120/MP. ఎంపీ అంటే మన క్వశ్చన్లో ఎంత ఇచ్చారు? 800 ఇంటూ 100. దీన్ని మనం ఇంటూ అన్న చేయాలి, లేకపోతే దీన్ని డివైడ్ అన్న చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోండి మధ్యలో ఇంటూ వస్తుందా, డివైడ్ వస్తుందా అని. ఇంటూ వస్తే పైనది ఇంటూ, కింది డివైడ్. ఓకేనా. ఇది ఒకటి మాత్రం మర్చిపోకండి. సో నేను ఇవి రెండింటిని ఇంటూ చేస్తున్నా కాబట్టి ఇది ఎంత అవుతుంది? 1 12 0 0 3 zeros 800. ఓకేనా. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 8 1s 8 15s 120. 15% వచ్చింది. డిస్కౌంట్ అనేది 15%. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏముంది? సెల్లింగ్ ప్రైస్ ఉంది. సెల్లింగ్ ప్రైస్కి ఫార్ములా ఏంటిది? ఎంపీ మైనస్ డిస్కౌంట్. ఎంపీ అనేది మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు 800. ఇప్పుడు మరి డిస్కౌంట్ అంటే ఏం పెట్టుకోవాలి మనం? పైన మనకు వచ్చింది కదా ఈ 120. ఓకేనా. 120 800 మైనస్ 120 వేస్తే మనకు ఎంత వస్తుంది? 680 వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఒక షార్ట్ అనేది పెట్టినప్పుడు నన్ను ఒక పర్సన్ అడిగారు, ప్రాఫిట్ ఆర్ లాస్ ఇచ్చినప్పుడు మీరు లాస్ ఎందుకు చేసిరు, ప్రాఫిట్ చేయలేదు అని అడిగారు. సో నేను దాని గురించి వేరే వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ వేరే వీడియో చేయకుండా ఒకటే క్వశ్చన్కి ఇవన్నీ ఎలా ఫైండ్ చేయాలో చెప్తే అందరికి అర్థమవుతుంది అనేసి చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ అందరికీ ఒకటి తెలిసే ఉంటుంది. సో ఎస్పీ గ్రేటర్ దెన్ సిపి ఉంటే మనం ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సిపి గ్రేటర్ దెన్ ఎస్పీ ఉంటే లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనని కొన్ని క్వశ్చన్స్లలో ప్రాఫిట్ ఆర్ లాస్, లేకపోతే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే అక్కడ మనకు వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వరు లాస్ పర్సెంటేజ్. కొన్నిసార్లు అడుగుతారు లాస్ పర్సెంటేజ్ లేకపోతే ప్రాఫిట్ అని, కానీ కొన్నిట్లలో ఏమడుగుతారు? ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయు, లేకపోతే ప్రాఫిట్ పర్సెంటేజ్ కానీ లాస్ పర్సెంటేజ్ కానీ ఫైండ్ అవుట్ చేయమని. సో అప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎస్పీ ఈజ్ గ్రేటర్ దెన్ సిపి ఉంటే ప్రాఫిట్, సిపి ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్పీ ఉంటే లాస్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకి ఎస్పీ ఎంత ఉంది? ఎస్పీ 680 ఉంది. సిబి ఎంత ఉంది? సిపి అంటే క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చింది? 600 ఉంది. సో ఇక్కడ చూస్తే ఏంటి? ఎస్పీ గ్రేటర్ దెన్ సిపి ఉందంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ప్రాఫిట్కి ఏమొస్తుంది? ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ అంటే ఎంత? ఇక్కడ మనకు వచ్చిన ఈ 680 మైనస్ 600. 680 మైనస్ 600 చేస్తే ఎంత వస్తుంది? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 80 వస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏంటిది? ఫార్ములా P/CP ఇంటూ 100. ఇవి సింపుల్ ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్, ఇవి అందరికీ తెలుసు. ఓకేనా. P అంటే 80, సిపి అంటే 800 ఇంటూ 100. 80 నుండి 100ని ఇంటూ అన్న చేయాలి, లేకపోతే 80 నుండి 100ని డివైడ్ అన్న చేయాలి. సో నేను ఇంటూ చేస్తున్నాను. 80, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 zeros ఉంది. సో 3 zeros వస్తాయి. 800. ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 8 1s 8 10s. ఓకేనా. 10%. ఓకేనా. సో ఈ వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.